ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్. ఉప్పల్లోని మహంకాళి టెంపుల్ నుంచి వరంగల్ హైవే వరకు ర్యాలీ తీశారు. ఎలివేటెడ్ కారిడార్ పనులకు కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయల నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల పనులకు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా నితిన్ గడ్కరీ వద్దకు సమస్యను తీసుకెళ్తామని హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉప్పల్ అభివృద్ధి కొరకు 600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవైపున కేంద్రం 600 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఈ జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ట్రీట్ లైట్, ఒక సివర్ లైను, ఒక వాటర్ లైను, ఒక అక్విజిషన్కి 6 ఏళ్లు పట్టింది అంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహాయం నిరాకరణ చేస్తా ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి గడ్కరీ గారు 5వ తారీఖు నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఈ ప్రభుత్వం మడలు వంచాలని, జిహెచ్ఎంసీ దారికి తీసుకురావాలని, కాంట్రాక్ట్ అన్ని కూడా దారిలో పెట్టాలని, ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అన్నటువంటి యొక్క ఆలోచనతో ఈరోజు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది.